హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగా ఈ సారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇక జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ ది బాయ్స్ ఫ్రాంచైజ్ యొక్క స్పిన్ ఆఫ్ సిరీస్ అయిన జెన్వి సీజన్ 2 కి సంబంధించిన సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ ఈ సిరీస్ లో స్టార్లైట్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. మరి సిరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అండ్ ఈ సిరీస్ సెప్టెంబర్ 17న ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అప్డేట్ ఏంటి అంటే ఈ సంవత్సరం చైనాలో నేజా 2 అనే యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయ్యి 2 బిలియన్ కలెక్షన్ కొట్టి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది కదా. ఇప్పుడు ఈ మూవీని ఇంగ్లీష్ లో డబ్ చేసి ఆగస్టు 22న అమెరికాలో రిలీజ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన ఒక ఇంగ్లీష్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ మీలో ఎవరైనా ఈ మూవీ చూడకపోతే డెఫినెట్లీ చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. మూవీలో యాక్షన్ సీన్స్, విజువల్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. అండ్ ఈ మూవీ ఒక విజువల్ ఐ ఫీస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు ఈ మూవీ డెఫినెట్లీ నచ్చుతుంది కూడా. సో మీకు ఆన్లైన్ లో ఎక్కడైనా సబ్ టైటిల్స్ ఉన్న వర్షన్ దొరికితే డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత అప్డేట్ ఏంటి అంటే రీసెంట్లీ ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ ఆ ప్రెడేటర్ ని చూస్తేనే చిరాకులేస్తుంది. ఏదో హైదరాబాద్ మోడల్ చప్రీ లాగా ఉన్నాడు, చాలా దరిద్రంగా ఉన్నాడు. అండ్ ఈ మూవీలో ప్రెడేటర్ క్యారెక్టర్ విలన్ లా కాకుండా మెయిన్ ప్రొటాగనిస్ట్ గా ఉంటాడంట. సో ఈ ప్రెడేటర్ హీరో క్యారెక్టర్ అని మనకు తెలియడానికి ఈ విధంగా డిజైన్ చేసి ఉండవచ్చు, బట్ అది మాత్రం దరిద్రంగా ఉంది. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ నవంబర్ 7న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అప్డేట్ ఏంటి అంటే రీసెంట్లీ పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలింపియన్స్ సిరీస్ యొక్క సీజన్ 2 కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మరి సిరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఈ సిరీస్ డిసెంబర్ 10న జియో హాట్స్టార్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అప్డేట్ల విషయానికి వస్తే రీసెంట్లీ శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్ జరిగిందనమాట. ఆ ఈవెంట్ లో పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. ఇందాక నేను చెప్పాను కదా కొన్ని మూవీస్ అండ్ సిరీస్ లకి సంబంధించిన ట్రైలర్స్ వచ్చాయని. ఆ ట్రైలర్స్ మాత్రమే ఈ శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో చూపించారు. అండ్ ఇంకొన్ని మూవీస్ అండ్ సిరీస్ లకి సంబంధించిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ ఇమేజెస్, ట్రైలర్స్ అనేవి చూపించారు. అవి పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఏం లేవు. అసలు ఈ సంవత్సరం శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్ చాలా బోరింగ్ అనమాట. పెద్దగా అప్డేట్స్ ఏం రాలేదు, అందుకే వీడియో అనేది చేయలేదు. సో మనం నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళిపోతాం. రీసెంట్లీ అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీకి సంబంధించిన ఒక అఫీషియల్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ అవతార్ 3 మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి అటాచ్ చేశారంట. నేను వెళ్ళిన దరిద్రపుడి థియేటర్ లో అసలు ఆ టీజర్ వేయలేదురా బాబు. అరే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి 20-30 పాన్ పరాగా యాడ్ లేసారు కానీ ఒక్క టీజర్ వేయలేదురా. వీళ్ళ బతుకులు నా చెప్పు. అండ్ ఫ్యాంటాస్టిక్ 4 మూవీ చూసి వచ్చిన తర్వాత అవతార్ 3 మూవీ యొక్క టీజర్ చూపించారు అని చాలా పోస్టులు చూశాను అనమాట ఆన్లైన్ లో. అది చూసిన తర్వాత నా ఫ్రస్ట్రేషన్ మాత్రం పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అండ్ మీలో ఎవరైనా అవతార్ 3 మూవీకి సంబంధించిన టీజర్ చూసుంటే కొంచెం కామెంట్ బాక్స్ లో చెప్పండి రా బాబు, నేను కూడా తెలుసుకుంటాను ఆ టీజర్ ఎలా ఉందో. అండ్ ఈ టీజర్ యూట్యూబ్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని చెప్పి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సో చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే వెనస్డే సీజన్ 2 ఆగస్ట్ 6న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది కదా. రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ కి సీజన్ 3 కూడా రాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సిరీస్ కి ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ ను కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే మనం చిన్నప్పుడు ఖుషి టీవీలో అవతార్ ది లాస్ట్ ఎయిర్బెండర్ యానిమేటెడ్ సిరీస్ చూసాం కదా. ఈ సిరీస్ కి సీక్వెల్ గా ద లెజెండ్స్ ఆఫ్ కోరా అనే ఒక సిరీస్ కూడా వచ్చింది. ఈ యానిమేటెడ్ సిరీస్ కి ఇప్పుడు సీక్వెల్ యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ పేరు అవతార్ 7 హెవెన్స్. ఈ సీక్వెల్ సిరీస్ కి 2 సీజన్స్ రాబోతున్నాయి. అండ్ 2 సీజన్స్ కి కలిపి మొత్తం 26 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ ప్రతి ఎపిసోడ్ కూడా 30 మినిట్స్ డ్యూరేషన్ తో ఉండబోతుందంట. అండ్ అంతేకాదు అవతార్ యానిమేటెడ్ సిరీస్ కి డైరెక్ట్ సీక్వెల్ గా అంటే యాంగ్ క్యారెక్టర్ అడల్ట్ గా మారిన తర్వాత ఏం జరిగిందో అన్న స్టోరీతో ఇప్పుడు ఒక మూవీ కూడా రాబోతుంది. ఆ మూవీ పేరు వచ్చేసి ద లెజెండ్ ఆఫ్ యాంగ్ ద లాస్ట్ ఎయిర్బెండర్ అనమాట. అండ్ ఈ మూవీ అక్టోబర్ 9, 2026 లో రిలీజ్ అవబోతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ వైల్డ్ రోబోట్ అనే ఒక మంచి ఫీల్ గుడ్ యానిమేటెడ్ మూవీ వచ్చింది కదా. మీలో ఎవరైనా ఈ మూవీ చూసారా? ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రెజెంట్ డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ కంపెనీ వాళ్ళు ఈ మూవీకి సీక్వెల్ తీయడానికి ప్లాన్స్ అనేవి చేస్తున్నట్టు రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే 1958లో అటాక్ ఆఫ్ ది 54 ఉమెన్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ లాంటిది ఒకటి వచ్చింది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన మన హీరోయిన్ కి ఒక యూఎఫ్ఓ ఎదురవుతుంది. అంటే ఒక ఏలియన్ స్పేస్ షిప్ ఎదురవుతుంది. దానివల్ల మన హీరోయిన్ యొక్క సైజు 50 అడుగులు పెరిగిపోతుంది. సో తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి ఈ మూవీ యొక్క స్టోరీ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీని టిమ్ బర్టన్ అనే ఒక డైరెక్టర్ రీమేక్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్ గా నటించడానికి యాక్టర్స్ మార్గో రాబీని తీసుకున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2 యొక్క అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అండ్ మొత్తానికి సీజన్ 2 కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. సీజన్ 2 యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేసి కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సిరీస్ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోపు కంప్లీట్ అయిపోతే గనక ఈ సీజన్ 2 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ షూటింగ్ కంప్లీట్ చేయడానికి లేట్ అయితే గనక ఈ సిరీస్ 2027 లో రిలీజ్ అవుతుంది. సో చూడాలి మరి ఈ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2 ఏ విధంగా ఉండబోతుందో అండ్ ఎప్పుడు రిలీజ్ అవబోతుందో. అండ్ ఇవి రీసెంట్లీ వచ్చిన కొన్ని జనరల్ అప్డేట్స్ అనమాట. ఆ తర్వాత మనందరికీ
మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ పీస్ మేకర్ సీజన్ 2 కి సంబంధించిన 2 అఫీషియల్ పోస్టర్స్ అనేవి రిలీజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ ఆగస్టు 21న HBO Max OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ డీసీ స్టూడియోస్ వాళ్ళు మిస్టర్ టెరిఫిక్ క్యారెక్టర్ యొక్క ఫిల్మ్ కి సంబంధించి ఒక కాపీరైట్ అనేది ఫైల్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మిస్టర్ టెరిఫిక్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక మూవీ ప్లానింగ్ లో ఉందని కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాదు జిమ్మీ ఓల్సన్ క్యారెక్టర్ కి సంబంధించి కూడా ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ అనేది ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ ఈ సిరీస్ లో గొరిల్లా గ్రోడ్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ రిలీజ్ అయిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది కదా. సో ఇప్పుడు WB స్టూడియోస్ వాళ్ళు జేమ్స్ గన్ మీద అండ్ ఈ ఫ్రాంచైజ్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారంట. అండ్ వీళ్ళు ఈ DC ఫ్రాంచైజ్ లో నెక్స్ట్ 10 years కి సంబంధించిన ప్లాన్స్ కూడా రెడీ చేసుకుంటున్నారంట. అండ్ అందులో భాగంగానే వండర్ ఉమెన్ మూవీకి సంబంధించిన డెవలప్మెంట్ కూడా ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి జేమ్స్ గన్, DC అండ్ WB స్టూడియోస్ వాళ్ళు కలిసి ఈ ఫ్రాంచైజ్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ జేమ్స్ గన్ DCUకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే మిల్లీ ఆల్కాక్ నటిస్తున్న సూపర్ గర్ల్ మూవీలో డార్కర్ ఆరిజిన్ స్టోరీ ఉండబోతుందని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సూపర్ గర్ల్ మూవీ సూపర్ మ్యాన్ మూవీ కంటే కూడా రఫ్ అండ్ టఫ్ గా ఉండబోతుందని జేమ్స్ గన్ చెప్పుకొచ్చారు. అండ్ ఈ సూపర్ గర్ల్ క్యారెక్టర్ కి కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ మచ్ మోర్ డిఫికల్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అని జేమ్స్ గన్ చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ రాబోయే సూపర్ గర్ల్ మూవీ ఏ విధంగా ఉండబోతుందో. అండ్ తర్వాత జేమ్స్ గన్ ఏం చెప్పారు అంటే ఒక మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ని 3 సార్లు రీరైట్ చేశారంట. అయినా కూడా ఆ స్క్రిప్ట్ బెటర్ అవ్వలేదు అండ్ నచ్చలేదంట. సో జేమ్స్ గన్ ఆ మూవీని కంప్లీట్లీ క్యాన్సిల్ చేసినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ ఆ మూవీ ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. అండ్ తర్వాత జేమ్స్ గన్ ఏం చెప్పారు అంటే సూసైడ్ స్క్వాడ్ మూవీలో బ్లడ్ స్పోర్ట్ అనే ఒక క్యారెక్టర్ కనిపించాడు కదా, ఆ క్యారెక్టర్ వచ్చేసి ప్రెసెంట్ DCUకి క్యానన్ అవుతుంది అని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశాడు. బట్ ఆ క్యారెక్టర్ లో ఇద్రీస్ ఎల్బా నటిస్తాడా లేదా వేరే యాక్టర్ ఎవరైనా నటిస్తారన్న దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే ప్రెసెంట్ DC స్టూడియోస్ వాళ్ళు బూస్టర్ గోల్డ్ అనే ఒక సిరీస్ ని HBO Max కోసం డెవలప్ చేస్తున్నారంట. అండ్ త్వరలో ఈ సిరీస్ కి సంబంధించిన కాస్టింగ్ కూడా మొదలు పెడతారు అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే బార్బేరియన్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జాక్ రేగర్ జోకర్ అండ్ హార్లీ క్వీన్ క్యారెక్టర్స్ యొక్క మూవీకి సంబంధించిన ఐడియాని త్వరలో స్టూడియోస్ వాళ్ళకి పిచ్ చేయబోతున్నారంట. ఒకవేళ జేమ్స్ గన్ కి ఈ మూవీ ఐడియా నచ్చితే గనక ఈ మూవీ యొక్క డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారంట. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ మాథ్యూ ఆర్టన్ అనే ఒక డైరెక్టర్ బెయిన్ అండ్ డెత్ స్ట్రోక్ క్యారెక్టర్స్ కి సంబంధించి ఒక మూవీ యొక్క స్క్రిప్ట్ ని డెవలప్ చేసి అది జేమ్స్ గన్ అండ్ పీటర్ సాఫ్రాన్ కి ఇచ్చాడంట. ఒకవేళ ఈ స్క్రిప్ట్ అనేది జేమ్స్ గన్ కి నచ్చితే గనక ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ త్వరలో స్టార్ట్ చేస్తారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ క్లే ఫేస్ మూవీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్లే ఫేస్ మూవీ అనేది క్యారెక్టర్ డ్రివెన్ హర్రర్ నేరేటివ్ మూవీగా ఉండబోతుందంట. అండ్ ఈ మూవీలో మిగతా సూపర్ హీరో క్యారెక్టర్స్ ఎవరు కనిపించారంట. అండ్ ఇది ఒక సోలో సూపర్ విలన్ మూవీ. అండ్ ఈ క్లే ఫేస్ మూవీ యొక్క స్టోరీ అనేది ద సబ్స్టాన్స్ మూవీ యొక్క స్టోరీకి సిమిలర్ గా ఉంటుందంట. అంటే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి హాలీవుడ్ లో ఒక యాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. అండ్ ఒక గ్యాంగ్స్టర్ అతని మీద అటాక్ చేయడం వల్ల అతని ఫేస్ అనేది మారిపోతుందంట. సో అతను తన ఫేస్ ని నార్మల్ గా చేసుకోవడానికి ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అతను ఎక్స్పెరిమెంట్లు చేసి అతని ఫేస్ ని నార్మల్ గా మార్చేస్తాడు. కానీ తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయి అతను ఒక హారిఫైయింగ్ క్రియేచర్ లాగా మారిపోతాడంట. సో ఈ విధంగా ఈ క్లే ఫేస్ మూవీ యొక్క స్టోరీ ఉండబోతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ క్లే ఫేస్ మూవీ ఏ విధంగా ఉండబోతుందో. అండ్ తర్వాత మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ విజన్ క్వెస్ట్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఈ సిరీస్ 2026 లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క షూటింగ్ ఆగస్టు 1st తారీఖున స్టార్ట్ అవుతుందంట. ఒకవేళ ఆ రోజు స్టార్ట్ కాకపోతే ఆగస్టు 16th స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ మూవీలో ఎక్కువ ప్రాక్టికల్ ఎఫెక్ట్లు యూజ్ చేయబోతున్నారంట. అండ్ గ్రీన్ స్క్రీన్ తక్కువ ఉపయోగించి ఎక్కువ శాతం రియల్ లైఫ్ లొకేషన్స్ లో షూట్ చేయబోతున్నారంట. అండ్ ఈ మూవీని గ్రౌండెడ్ గా ఓల్డ్ స్కూల్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో తీయబోతున్నారు అని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీలో పనిషర్ క్యారెక్టర్ ఉండబోతున్నాడు అని చెప్పి రీసెంట్లీ కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ మూవీలో పనిషర్ క్యారెక్టర్ ని చాలా తక్కువ వైలెంట్ గా చూపిస్తారంట. ఎందుకంటే ఈ స్పైడర్ మ్యాన్ మూవీ PG-13 మూవీ కాబట్టి చిన్నపిల్లలు కూడా చూస్తారు. సో వాళ్ళ కోసం పనిషర్ క్యారెక్టర్ ని తక్కువ వైలెంట్ గా చూపిస్తారంట. బట్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో హల్క్ క్యారెక్టర్ ఉంటాడా లేదా అనే దాని గురించి కెవిన్ ఫైగి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ రాబర్ట్ డౌనీ జూనియర్ ఆన్లైన్ లో ఈ ఫోటోని షేర్ చేసుకున్నారు. ఇందులో సీక్రెట్ వార్స్ కామిక్ ఉంది. అండ్ ఐరన్ మ్యాన్ లెగసీ ఆఫ్ డూమ్ అనే ఒక కామిక్ కూడా ఉంది. అండ్ RDJ ఈ ఫోటోని షేర్ చేసుకోవడం వల్ల డూమ్స్ డే మూవీలో ఐరన్ మ్యాన్ వర్సెస్ డూమ్ కి మధ్య ఫైట్ ఉండబోతుంది అని ఫ్యాన్స్ అందరూ స్పెక్యులేట్ చేస్తున్నారు. అసలు RDJ ఆ ఫోటో ఎందుకు షేర్ చేశాడో, దాన్ని పెట్టి ఏం హింట్ ఇస్తున్నాడో అతనికి తప్ప ఇంకెవరికి తెలియదు. సో మీరు మాత్రం ఎక్కువగా ఆలోచించుకొని బుర్రపాటు చేసుకోవద్దు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ విషయానికి వస్తే రీసెంట్లీ కెవిన్ బాబాయ్ బోల్డ్ అనే ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అండ్ చాలా అప్డేట్లు కూడా ఇచ్చాడు. సో అవన్నీ ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ గ్రౌండెడ్ గా స్ట్రీట్ లెవెల్లో ఉంటుంది అని కెవిన్ బాబాయ్ కన్ఫర్మ్ చేశాడు. అంటే ఈ మూవీలో మల్టీవర్సల్ ఎలిమెంట్స్ గానీ డూమ్స్ డే మూవీని సెటప్ చేసే ఎలిమెంట్స్ గానీ ఇలాంటివి ఏమి ఉండవంట. జస్ట్ సింపుల్ గా స్ట్రీట్ లెవెల్లో టోబీ మెగ్వైర్ మూవీస్ అనేవి ఎలా
ఎలా ఉంటాయో అలా ఉంటాయంట. అండ్ ఈ మూవీలో పనిషర్ క్యారెక్టర్ కూడా ఉండబోతున్నాడు అని కెవిన్ బాబే కన్ఫర్మ్ చేశాడు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే మైల్స్ మొరాల్స్ క్యారెక్టర్ ని ఎంసీయూలో చూపించడానికి సోనీ వాళ్ళు ఒప్పుకోలేదని రీసెంట్లీ కెవిన్ బాబాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అండ్ ఇది మనకి చాలా సాధారణమైన విషయం అనమాట. ఎందుకంటే సోనీ గురించి మనకు తెలుసు, వీళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. సో మీరు ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే నెక్స్ట్ రాబోతున్న మ్యూటెంట్ సాగాలో ఎక్స్మెన్ మూవీలో కనిపించబోయే క్యారెక్టర్స్ అందరూ టీన్స్ అండ్ అడల్ట్స్ గా ఉండబోతున్నారు అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశాడు. అంటే ఈ ఎక్స్మెన్ రీబూట్ మూవీలో యంగర్ వర్షన్ ఆఫ్ ఎక్స్మెన్ టీమ్ ని చూడబోతున్నామని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రెజెంట్ థండర్బోల్ట్స్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జేక్ షెరియర్ ఈ ఎక్స్మెన్ రీబూట్ ఫిల్మ్ ని డెవలప్ చేస్తున్నారంట. అండ్ అతనే ఈ ఎక్స్మెన్ రీబూట్ ఫిల్మ్ ని డైరెక్ట్ కూడా చేయబోతున్నాడంట. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఫెంటాస్టిక్ ఫోర్ క్యారెక్టర్స్ కి సంబంధించిన షూటింగ్ అనేది సగం వరకు కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఈ డూమ్స్డే మూవీలో రీడ్ రిచర్డ్ క్యారెక్టర్ మెయిన్ లీడ్ గా ఉండబోతున్నాడు అండ్ థార్ క్యారెక్టర్ సెకండ్ లీడ్ గా ఉండబోతున్నాడు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఆంథోనీ మ్యాకీ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు అని రీసెంట్లీ ఆంథోనీ మ్యాకీ చెప్పుకొచ్చారు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే రీసెంట్లీ కెవిన్ ఫైగి ఏం చెప్పారు అంటే బ్లేడ్ మూవీకి సంబంధించి మార్వెల్ దగ్గర 4 వెర్షన్స్ ఉన్నాయంట. అందులో ఒక వెర్షన్ ఇప్పుడు ఫైనలైజ్ అయిందంట. అండ్ ఆ వెర్షన్ ఆఫ్ బ్లేడ్ మూవీ మోడర్న్ డే లో సెటప్ అయి ఉండబోతుందంట. అంటే ప్రీవియస్లీ బ్లేడ్ మూవీ 1920s టైం పీరియడ్ లో జరుగుతుంది అని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి కదా, కానీ ఇప్పుడు ఈ మూవీని ప్రెసెంట్ డే లో జరగబోతున్నట్టు తీయబోతున్నారు అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. అండ్ రీసెంట్లీ ఐరన్ హార్ట్ సిరీస్ లో మెఫిస్టో క్యారెక్టర్ ని చూపించారు కదా, ఈ క్యారెక్టర్ నెక్స్ట్ సాగాలో ఇంపార్టెంట్ గా ఉండబోతున్నాడు అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశాడు. అంటే ప్రాబబ్లీ మిడ్ నైట్ సన్స్ మూవీలో ఈ మెఫిస్టో క్యారెక్టర్ ఉండబోతున్నాడు అని కెవిన్ ఫైగి హింట్ ఇచ్చాడన్నమాట. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే మూన్ నైట్ క్యారెక్టర్ అండ్ ఎటర్నల్స్ క్యారెక్టర్స్ అనేవి మళ్ళీ ఎంసీయూలో రిటర్న్ అవుతారు అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. మరి ప్రీవియస్లీ ఫేజ్ 4 అండ్ 5 లో చూపించిన పోస్ట్ క్రెడిట్ సీన్ల సంగతి ఏంటి అని కెవిన్ ఫైగిని అడిగితే అతను ఏం చెప్పాడు అంటే అందులో చాలా వరకు పోస్ట్ క్రెడిట్ సీన్లని మర్చిపోవాల్సిందే. అండ్ ఫేజ్ 4 అండ్ 5 లో కొన్ని క్యారెక్టర్స్ ని మనం చూసాం కదా, ఆ క్యారెక్టర్స్ ని మనం మళ్ళీ ఎప్పటికీ చూడలేమని కూడా కెవిన్ ఫైగి అయితే చెప్పుకొచ్చారు. మరి ఆ క్యారెక్టర్స్ ఏంటి ఎవరు అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ తర్వాత న్యూస్ ఏంటి అంటే అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క స్క్రిప్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. అండ్ ఒక పక్క షూటింగ్ జరుగుతున్నా కూడా స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేస్తున్నారు అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. అండ్ లోకి సిరీస్ యొక్క క్రియేటర్ అయిన మైకల్ వాల్డ్రాన్ ప్రెజెంట్ డూమ్స్డే మూవీ యొక్క స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా కెవిన్ ఫైగి ఏం చెప్పారు అంటే అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత ఎంసీయూ సాఫ్ట్ రిబూట్ అవుతుందంట. అంటే మల్టీవర్స్ మొత్తం రీసెట్ అయిపోయి మళ్ళీ సింగులర్ టైమ్ లైన్ లోకి వస్తారంట. అండ్ ఆ సింగులర్ టైమ్ లైన్ లో మ్యూటెంట్ సాగాని ఎక్స్మెన్ మూవీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట. అండ్ అంతేకాదు నెక్స్ట్ సాగాలో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా ఇలా అవెంజర్స్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు. బట్ ఆ క్యారెక్టర్స్ లో వేరే యాక్టర్స్ ని తీసుకుంటారంట. కానీ థార్ క్యారెక్టర్ ని క్రిస్ హెమ్స్వర్త్ ప్లే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అతను ఇంకా 10-15 సంవత్సరాల వరకు ఈ క్యారెక్టర్ లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కెవిన్ ఫైగి చెప్పుకొచ్చారు. కానీ అది సరదాగా చెప్పి ఉండవచ్చు, మేబీ ఆ క్యారెక్టర్ లో వేరే యాక్టర్ ని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత మొత్తం సింగులర్ టైమ్ లైన్ ఉంటుంది కదా, ఈ టైమ్ లైన్ లో వచ్చే మూవీస్ అనేవి కొన్ని కాస్మిక్ సైడ్ ని బేస్ చేసుకుని ఉంటాయంట, ఇంకొన్ని మ్యూటెంట్ సాగాని బేస్ చేసుకుని ఉంటాయి, అండ్ ఇంకొన్ని సూపర్ న్యాచురల్ సైడ్ ని బేస్ చేసుకుని ఉంటాయంట. అండ్ ప్రెజెంట్ మార్వెల్ దగ్గర నెక్స్ట్ 7 years వరకు అంటే 2032 వరకు ప్లానింగ్స్ అనేవి ఉన్నాయంట. అంటే మార్వెల్ వాళ్ళు నెక్స్ట్ 7 years లో ఏవేం మూవీస్ తీయాలి, ఏవేం సిరీస్లు తీయాలి, ఇలా ఒక పక్క ప్లాన్ అయితే రెడీ చేసుకున్నారంట. అండ్ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత కెవిన్ ఫైగి ఎంసీయూ నుంచి రిటైర్ అయిపోతున్నారు అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. బట్ కెవిన్ ఫైగి దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు, అతను రిటైర్ అవ్వట్లేదంట. అండ్ అతను ఉన్నంత వరకు మార్వెల్ ని లీడ్ చేస్తూనే ఉంటాడు అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఇవి రీసెంట్లీ కెవిన్ ఫైగి మల్టిపుల్ ఇంటర్వ్యూస్ లో మార్వెల్ కి సంబంధించి ఇచ్చిన అప్డేట్స్ అనమాట. సో ఈ వీక్ వచ్చిన అప్డేట్స్ అన్ని తెలుసుకుని మీరు అప్డేటెడ్ అయిపోయారు అని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే నా మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.